ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాను. ఈరోజు మనము 2025వ సంవత్సరంలో, అంటే ఈ క్యాలెండర్ మనకు జనవరి 1వ తారీఖు వస్తుంది కదా, ఈ సందర్భంగా 2025వ సంవత్సరంలో గోచార రీత్యా ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు సుమారుగా ఈ టైంలో వచ్చేటువంటి ఈ కాలానికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది జాతకరీత్యా గోచార రీత్యా చెప్పే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా మనము పంచాంగం చూసుకొని ఈ ఫలితాలను చెప్పుతూ ఉంటాము. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో పంచాంగం అంటే ఏమిటి, అది ఎలా చూసుకోవాలి, దానిలో ఫలితాలు ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది ఈనాటి యువతకు తెలిసే అవకాశం బాగా తగ్గిపోయింది. వాళ్ళు క్యాలెండర్ మీద ఆధారపడి ఉంటున్నారు. కాబట్టి ఆ క్యాలెండర్ ఆధారంగా అంటే ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం ఈ జనవరి 1వ తారీఖును అంటే 1/1/2025 అనేటువంటి ఈ తారీఖును మనము మన హిందూ క్యాలెండర్ అంటే పంచాంగంతో సరిచూసినట్టయితే పుష్యమాసంలో పుష్యశుద్ధ విధియ నాడు బుధవారం నాడు ఈ 1వ తారీఖు వస్తుంది. అంటే పుష్యమాసంలో శుక్లపక్షంలో విధియ నాడు బుధవారం నాడు ఈ 1వ తారీఖు జనవరి 1వ తారీఖు వస్తుంది. ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఆ విధంగా ఆ తిథి నాడు వస్తుంది. ఈ 25 అనేటువంటి ఇది చూసినట్టయితే మనము క్రోధినామ సంవత్సరంలో కొంతకాలము, విశ్వావసునామ సంవత్సరంలో కొంతకాలము, 2 తెలుగు సంవత్సరాలతో కలుసుకొని ఉంటుంది. ఈ జనవరి 1వ తారీఖు నాడు, జనవరి 1, 2025 నాడు కాస్త గ్రహస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానివల్ల మనకు అసలు మనం గోచారం ఎలా తెలుసుకోవాలనేది అర్థమవుతుంది. లగ్నము ధనుర్లగ్నంలో ఆనాడు సూర్యోదయం అవుతోంది. అంటే రవి ధనుర్లగ్నంలో అగ్ని రాశిలో ఉంటున్నారు ఆయన. ఆ తర్వాత రవి చెప్పాను కదా, రవి కూడా ధనుస్సులోనే ఉన్నాడు. చంద్రుడు మకర లగ్నంలో ఉన్నాడు. కుజుడు వక్రస్థితిలో కర్కాటక రాశిలో ఉన్నాడు. బుధుడు వృశ్చిక రాశిలో, గురువు వృషభ రాశిలో, శుక్రుడు కుంభరాశిలో, శని కూడా కుంభరాశిలోనే స్వక్షేత్రంలో ఉన్నాడు. రాహువు మీనరాశిలో, అలాగే కేతువు కన్యారాశిలో ఉన్నాడు. ఈ విధంగా 2025 జనవరి 1 నాడు గ్రహస్థితి ఉంటుంది. సూర్యోదయం అవుతున్నటువంటిది ధనుర్లగ్నంలో అవుతుంది. ధనుర్లగ్నము శుభలగ్నము కాబట్టి 2025 సంవత్సరం కూడా శుభంగా ఉంటుందని ఆశిద్దాము. అయితే మనము గోచార ఫలాలు తెలుసుకునేటప్పుడు మనకి నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా, అంటే 9 గ్రహాలు ఉన్నప్పటికీ కూడా గురు, శని, రాహు, కేతు అనేటువంటి ఈ 4 గ్రహాల యొక్క ప్రభావాన్నే మనము ఎక్కువగా తీసుకొని ఈ గోచారాన్ని పరిశీలిస్తుంటాము. ఎందువల్లంటే మిగిలిన గ్రహాలు కొన్ని నెల రోజులకే మారిపోతాయి, కొన్ని 45 వరకు మారిపోతాయి. అలాగే చంద్రుడైతే 2.5 రోజుకే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారిపోతుంటాడు. కాబట్టి ఆ ఫలితాలు మన మీద అంత ఎక్కువ ప్రభావం చూపి ఎక్కువ కాలం ఉండేటువంటివి గురు, శని, రాహు, కేతువులు అనేటువంటి ఈ 4 గ్రహాలు మనకి ఎక్కువగా ఫలితాలను ఇస్తుంటాయి. ఇప్పుడు అలాగే గురువు అనేటువంటి గ్రహము 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అలాగే శని 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇంకొక ముఖ్యమైన విషయము, శని 12, 1, 2 స్థానాల్లో ఉన్నప్పుడు, అంటే మీ రాశి నుంచి 12వ స్థానము, 1వ స్థానం, 2వ స్థానంలో ఉన్నప్పుడు 7.5 సంవత్సరాలు ఏలునాటి శని అని చెప్పి కాస్త దుష్ఫలితాలను ఇవ్వటము. అలాగే 4వ ఇంట్లో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అని చెప్పి దుష్ఫలితాలను ఇవ్వటము. 8వ ఇంట్లో ఉన్నప్పుడు అష్టమ శని అనే దుష్ఫలితాలను ఇవ్వటము. అంటే మనకు ఉన్నటువంటి ఈ 12 స్థానాల్లో కేవలం 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శని శుభ ఫలితాలను ఇస్తుంటాడు. అలాగే రాహుకేతువులు కూడా 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శుభ ఫలితాలను ఇస్తారు. ఈ విధంగా మనకు ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నప్పుడు ఫలితాలను శుభ ఫలితాలను ఇస్తారో తెలుసుకున్నాం.
అలాగే ఇప్పుడు ఈ గురువు శని రాహు కేతు అనేటువంటి వాటిలో వేటిని ప్రభావం చేస్తారో మన జీవితంలో అన్నది తెలుసుకుంటే, గురువు చదువు, ధనము, జ్ఞానము, వివాహము, భక్తి, సంపద, సంతానము ఇలాంటి వాటిని గురువు ప్రభావితం చేస్తాడు. అలాగే శని న్యాయము, అన్యాయము, పనిచేసే లక్షణము, మానసికమైనటువంటి ఒత్తిడి, కర్మఫలము, ఆరోగ్యము, ఆయుష్ అనేటువంటి వాటిని శని ప్రభావం చేస్తాడు. ఇక రాహును మనం పరిశీలించినట్టయితే మనకు భ్రమలు కల్పించడము, మానసికమైనటువంటి ఒత్తిడిని కల్పించడము, ఇలాంటివి మన ఆరోగ్యాల మీద, ప్రత్యేకించి మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని రాహువు చేస్తుంటాడు. అలాగే కేతువు మన జ్ఞానాన్ని, మేధస్సును, భక్తి మార్గాన్ని కూడా కేతువు ప్రోత్సహిస్తూ ఉంటాడు, కేతువు సరిచూస్తూ ఉంటాడు. ఈ విధంగా ఒక్కొక్క గ్రహము కొన్ని కారకత్వాలను కలిగి పనిచేస్తూ ఉంటుంది. ఇక మనము గోచార రీత్యా అన్నాం కదా, నేను మీకు కాసేపు ముందు ఏ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయని చెప్పాను కదా. అయితే ఈ గ్రహాలు కాస్త మారుతూ ఉంటాయని కూడా చెప్పాను. ఉదాహరణకు గురువు 14 మే నాడు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతాడు. అలాగే శని 23 మార్చి 2026 నాడు కుంభం నుంచి మీనరాశికి వెళ్తాడు. ఇక రాహువు మే 20వ తారీఖున మీనం నుంచి కుంభానికి వస్తాడు. వీళ్ళు వక్ర గ్రహాలు, రాహుకేతువులు వక్ర స్థితిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ విధంగా రాహువు 20 మే నాడు మీనం నుంచి కుంభరాశికి వస్తాడు. ఇక కేతువు కూడా అదే 20 మే నాడు కన్యా రాశి నుంచి సింహరాశికి ఆ రోజు వక్ర స్థితిలో ప్రయాణం చేస్తాడు. ఈ విధంగా ఈ గ్రహాలు స్థిరంగా ఒకే రాశిలో శాశ్వతంగా ఉండవు. ఆ గ్రహాలకు చలనం ఉంటుంది. ఆ గ్రహాలు ఇందాక చెప్పినట్టుగా చంద్రుడు 2.5 రోజుకు, కుజుడు 45 రోజులకు ఇలాగా మారిపోతూ ఉంటారు. శని 2.5 సంవత్సరాలకు ఒక్కొక్క రాశిని ఇలా మారుతూ ఉంటారు. ఈ మారేటప్పుడు కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారినప్పుడు మన జన్మరాశి నుంచి వాటి యొక్క స్థానం మారుతుంది కాబట్టి వాటి ఫలితాల్లో కూడా మార్పులు వస్తుంటాయి. ఈ విధంగా ఇప్పుడు మనము ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఇప్పుడు మనము మీన రాశి వారికి 2025వ సంవత్సరంలో, అంటే క్యాలెండర్ పీరియడ్ జనవరి నుంచి డిసెంబర్ వరకు సాధారణంగా గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోచార రీత్యా ఫలితాలు అన్నప్పుడు మనము గురు శని రాహుకేతు గ్రహాలను పరిశీలన చేస్తూ ఉంటాం. ఈ గురు శని రాహుకేతు గ్రహాల వల్ల మన జీవితాల మీద ఎటువంటి ప్రభావం ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే మరి మిగతా గ్రహాల గురించి ఎందుకు తెలుసుకోము అన్నప్పుడు, ఆ మిగతా గ్రహాలు ఎక్కువ సమయము ఈ రాశులలో ఉండవవి. అతి త్వరగా ఒక్కొక్క రాశి నుంచి మరొక రాశికి ప్రయాణం అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ ప్రభావాన్ని మన మీద చూపలేము. ఎక్కువ కాలము ఒకే రాశిలో ఉండేటువంటి గ్రహాలు గురు శని రాహుకేతు గ్రహాలు. ఇప్పుడు ఈ మీన రాశి వారికి గురు గ్రహం యొక్క ప్రభావం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు వృషభ రాశిలో ఉన్నాడు. వృషభ రాశి అంటే ఈ మీన రాశి వారికి 3వ ఇల్లు. ఈ 3వ ఇంట శుభగ్రహము ఉన్నటువంటి గురువు ఉన్నందువలన కాస్త అన్నదమ్ములతో సంబంధాలు బలపడము, వాళ్ళతో సంబంధాలు శుభంగా ఉండడము, వ్యాపారంలో అభివృద్ధి ఉండడము, పార్ట్నర్షిప్ రంగంలో అభివృద్ధి ఉండడము, అలాగే శుభకరమైనటువంటిది సంతోషాన్ని ఇచ్చేటువంటి ప్రయాణాలు చేయడము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఈ గురువు వల్ల ఉంది. గురువు 14 మే 2025 నాడు వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తున్నాడు. అంటే 4వ ఇంటికి వస్తున్నాడు. దీని యొక్క ప్రభావం కూడా బాగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన మంచి సంబంధాలు పెరుగుతాయి, ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు పెరుగుతాయి, ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. మొత్తం మీద గురువు యొక్క ప్రభావాన్ని మనం పరిశీలించినట్టయితే మీనరాశి వారికి గురువు యొక్క ప్రభావం బాగానే ఉంది అని చెప్పవచ్చు. ఇక రెండవది శనిగ్రహం. ఈ శనిగ్రహం యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది అన్నప్పుడు, శని కుంభంలో ఉన్నాడు.
అంటే కుంభం అంటే 12వ స్థానం వ్యయస్థానంలో ఉన్నాడు. ఇది కొంచెం ఇబ్బందులు పెట్టేటువంటి స్థానం, ఇది వ్యయస్థానము. పైగా శనికి స్వక్షేత్రం కుంభం. ఈ కుంభంలో ఉన్నందువల్ల ఆర్థిక వ్యయాలు పెరగడము, మానసిక ఒత్తిడి పెరగడము, అనారోగ్యాలు పెరగడము, అనవసరమైనటువంటి వైద్యము శస్త్రచికిత్స లాంటివి జరిగే అవకాశం కూడా ఉంది. ఈ శని యొక్క ప్రభావం వలన, ఈ 12వ ఇంట ఉన్నటువంటి శని యొక్క ప్రభావం వలన, ఈ శని 29 మార్చి 2025 నాడు 12వ ఇంటి నుంచి 1వ ఇంటికి వస్తున్నాడు. అంటే 7.5 శనిలో 2వ దశకు వస్తున్నాడు ఈయన మీనరాశిలో ఉన్నటువంటి వారికి. ఈ దీనివల్ల జన్మరాశిలోకి ఈ శని రావడం వల్ల కాస్త మానసిక అశాంతి, తర్వాత ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సంబంధాల్లో కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ మీనరాశి వాళ్ళు తప్పకుండా గమనించవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏమంటే, శని ప్రభావము ఇంకా చాలా కాలం, దీర్ఘకాలం ఉండబోతోంది. శని జన్మశని నుంచి మళ్ళా 2వ ఇంటికి వచ్చి, ఆ 2వ ఇంటి నుంచి మారిన తరువాత మాత్రమే కాస్త వీళ్ళు శుభ ఫలితాలను పొందబోతారు. ఒక్కొక్క ఇంట్లో ఈయన 2.5 సంవత్సరాలు ఉంటాడు. కాబట్టి దాదాపు ఇంకా ఒక 5 సంవత్సరాల కాలము ఈ శని యొక్క ప్రభావము మీనరాశి మీద ఉండబోతోంది. మరి వీళ్ళు ఏం చేయాలి అంటే, తప్పకుండా శివార్చన చేయడం అన్నది అలవాటు చేసుకోవాలి. ఏమాత్రం అవకాశం ఉన్నా ఇంట్లోనే మనం చేయగలిగితే చక్కగా ఒక స్ఫటిక లింగాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని దానికి ప్రతిరోజు కాస్త నీటితో, స్వచ్ఛమైనటువంటి నీటితో ఓం నమః శివాయ లాంటి పంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తూ స్వామికి నీటితో అభిషేకం చేయడం వలన కూడా తప్పకుండా ఈ శని యొక్క ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. అలా కాదు, లేదా శివనామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా, ప్రతిరోజు శివ సహస్రనామం వినడం వల్ల, పారాయణం చేసుకోవడం వల్ల, లలితా సహస్రనామం చదువుకోవడం వల్ల, లేదా హనుమాన్ చాలీసా లాంటిది చదువుకున్నా కూడా ఈ శని యొక్క ప్రభావాన్ని తప్పకుండా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి గ్రహము రాహువు. ఈ రాహువు మీనంలోనంటే జన్మ రాశిలోనే రాహువు ఉన్నాడు ఈయన. ఈ రాహువు తీవ్రగ్రహము, పాపగ్రహము. ఇటువంటి గ్రహము రాహువు ఎప్పుడైతే ఈ జన్మ రాశిలోనే ఉన్నాడో అనేక విధమైనటువంటి కొత్త కొత్త సవాళ్లను ఈయన సృష్టిస్తాడు. ఎలాంటి ఇబ్బందులు కల్పిస్తాడు ఈ రాహు అంటే, అనారోగ్య సమస్యలు తీసుకురావడము, శస్త్రచికిత్సలు జరిగే విధంగా చేయడము, లేదా కోర్టు వ్యవహారాలు వచ్చే విధంగా చేయడం, మానసికమైనటువంటి ఒత్తిడిని బాగా కల్పించేటువంటి గ్రహము ఈ రాహువు. అదృష్టం ఏమంటే, ఈ రాహువు మీనరాశి వారికి ఫిబ్రవరి 20 నాడు ఈ రాశిలో నుంచి మారిపోతున్నాడు. సరే, జన్మరాశిలోంచి మారుతున్నాడు, బాగానే ఉంది. కానీ ఇవి వక్రస్థితిలో వెళ్ళేటువంటి గ్రహాలు కాబట్టి ఆ 1వ రాశి నుంచి 12వ రాశికి వ్యయస్థానము, అనారోగ్యము, అక్కడ అలాంటి స్థానానికి వస్తున్నాడు. కాబట్టి మరింత మానసిక ఒత్తిడిని పెంచి, ఇందాక నేను చెప్పినట్టుగా సర్జరీలు, శస్త్రచికిత్సలు చేయించడము, లేదా కోర్టులకు వెళ్ళేటువంటి పరిస్థితిని కూడా ఈయన కలిగించేటువంటి అవకాశం ఈ రాహుగ్రహం యొక్క ప్రభావం వలన ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రాహువుకు తగిన పరిష్కారాలు చేసుకోవాలి. ఇక మరొక ముఖ్యమైనటువంటి గ్రహము కేతుగ్రహం. కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. అంటే 7వ స్థానంలో, 7వ స్థానంలో ఉన్నాడు. 7వ స్థానం అంటే వివాహ స్థానము, భార్యాభర్తల సంబంధానికి సంబంధించినటువంటి స్థానం ఇది. ఇటువంటి స్థానములో ఈయన ఉండడం వలన భావోద్వేగాలు పెంచడము, ఉద్రిక్తతలు పెంచడము, కాస్త మానసిక ఆందోళనను పెంచడము, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ఇటువంటి కేతువు ఫిబ్రవరి 20, 2025 నాడు కన్యా రాశి నుంచి సింహరాశికి వస్తున్నాడు. అంటే 7వ ఇంటి నుంచి 6వ ఇంటికి వస్తున్నాడు. 6వ ఇల్లు శత్రు, రోగ, రుణస్థానము, ఆరోగ్య స్థానము. అటువంటి స్థానంలోకి ఈ కేతువు పాపగ్రహము, తీవ్రగ్రహము, భ్రమలను కల్పించేటువంటి గ్రహం రావడం వల్ల
కాస్త ఆరోగ్య సమస్యలు, జీవితంలో చేసే పనులు అస్పష్టత, అనవసరమైనటువంటి కలహాలు, శత్రుత్వము పెరగడము, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద మనము మీనరాశి వారిని గురించి పరిశీలించినట్టయితే శని ప్రభావం తీవ్రంగానే ఉంది, రాహు ప్రభావం తీవ్రంగానే ఉంది, అలాగే కేతు ప్రభావం కూడా తీవ్రంగానే ఉంది. ఈ మూడిటికి కలిపి సులభమైనటువంటి పరిష్కారం చేసుకోవాలి అని అంటే తప్పనిసరిగా ఒక చిన్న స్ఫటిక లింగం శివార్చన చేయడానికి, లేదా మరకత లింగం, చిన్నవి మంచి క్వాలిటీవి ఎన్నో చోట్ల ఇప్పుడు దొరుకుతున్నాయి, తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని దాన్ని భక్తితో జాగ్రత్తగా, దానికి ఎలాంటి అంటు అది తగలకుండా జాగ్రత్తగా పెట్టుకొని ప్రతిరోజు మనస్ఫూర్తిగా శివ పంచాక్షరి నామాన్ని చెబుతూ ఆ శివుడికి స్వచ్ఛమైనటువంటి నీటితో అభిషేకం చేయడం వల్ల ఈ 3 గ్రహాల ప్రభావాన్ని కూడా, అంటే శని, రాహు, కేతు గ్రహాల ప్రభావాన్ని కూడా ఈ మీనరాశి వాళ్ళు కాస్త అధిగమించడము, కాస్త దాన్ని తగ్గించుకొని జీవితాలను సుఖమయం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఓం శ్రీమాత్రే నమః.